కన్నా ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. జీవితంలో నిస్వార్థంగా, అంటే అసలు ఏ ప్రతిఫలాన్ని కోరకుండా, నాకు మీ వలన ఇది కావాలి అని ఏ ప్రతిఫలం కోరకుండా మీకు సలహా చెప్పగలిగిన వాళ్ళు ముగ్గురు ఉంటారు. అందులో మొట్టమొదటిది తల్లి, రెండవ వాడు తండ్రి, మూడవ వాడు గురువు. ఈ ముగ్గురిని ఎప్పుడూ తిరస్కరించకూడదు, కాదు అనకూడదు. ఎందుకనంటే మీరు ఒక్కటి ఆలోచించండి, శంకరాచార్యులు వారు మాతృకా పంచకమని చేశారు. ఆయన అన్నీ శివుడి మీద, విష్ణువు మీద, భగవతి మీద స్తోత్రాలు చేసి అంత గొప్ప శంకరాచార్యులు వారు కన్న తల్లి మీద 5 శ్లోకాలు చేశారు. అందులో ఒక శ్లోకంలో అంటారు, ఆస్తాం తావదీయం ప్రసూతి సమయే దుర్వారశూలవ్యధ బలమయీ శయ్యాచ సాంవత్సరి ఏకస్యాపి న గర్భభారణ భరక్లేశస్య యస్య క్షమః దాతుం నిష్కృతి ఉన్నతోపి తనయ తస్యై జనన్యై నమః అంటారు. నిజానికి అమ్మ పిల్లల్ని కడుపులో ఉంచుకున్నప్పుడు, గర్భం ధరించినప్పుడు శరీరం వికారాన్ని పొందుతుంది. ఒంగోడానికి ఉండదు, సరిగ్గా పడుకోలేదు, దొల్లలేదు, ఏది పడితే అది తినలేదు. బిడ్డ పుట్టేటప్పుడు తాను బ్రతుకుతుందో తెలియదు, బ్రతకదో తెలియదు. ఎందరో బిడ్డకి జన్మనిచ్చి చనిపోయిన తల్లులు ఉన్నారు. బాలమురళీకృష్ణ గారి తల్లి, బాలమురళీకృష్ణ గారు పుట్టిన కొద్ది రోజులకే మరణించారు. నన్ను కనడానికే మా అమ్మ పుట్టింది అంటుండేవారు బాలమురళీకృష్ణ గారు. తల్లి బిడ్డ పుట్టినప్పుడు మరణిస్తుంది, ఎంతో రక్తం పోతుంది. ఒక శూలం మీద కూర్చోపెడితే దిగిపోతున్నప్పుడు ఎంత పోటు వస్తుందో అంత నిప్పి కలుగుతుంది. ఇంత కష్టపడి బిడ్డని కని నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పని అడగదు. పాలిచ్చి పెంచి పెద్ద చేసి సంవత్సరం పాటు ఆ బిడ్డ చలికాలం లేదు, వేసవి కాలం లేదు, మలమూత్ర విసర్జన చేసేస్తే బట్ట మార్చి స్నానం చేయించి ఒళ్ళు తుడిచి అంత వృద్ధిలోకి తీసుకొచ్చి ఆ పిల్లల్ని కళ్ళల్లో పెట్టుకుని కాపాడి, పిల్లవాడికి ఏదైనా అనారోగ్యం వస్తే అది తగ్గాలని తాను ఉపవాసాలు చేసి, దక్షిణాలు చేసి, పూజలు చేసి ఆ పిల్లవాడు చిట్ట చివరికి చనిపోయే ముందు కూడా ఆ బిడ్డ బాగుండాలని కోరుకుంటుంది తప్ప బిడ్డ నాకిది ఇవ్వాలని కోరుకోని వ్యక్తి ఈ లోకంలో ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కతే. అమ్మ నా ప్రాణం కూడా, నా హృదయం కూడా పోసుకుని నువ్వే బ్రతుకు అంటుంది బిడ్డని. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మీ జీవితంలో మీరు మీ అమ్మగారికి చెప్పకూడని పని చెయ్యకూడదు, నాన్నగారికి చెప్పకూడని పని చెయ్యకూడదు, గురువుగారికి చెప్పకూడని పని చేయకూడదు. అది ఒక్కటి మీరు నేర్చుకుంటే పిల్లలందరూ వృద్ధిలోకి వస్తారు. అందుకే మాతృదేవో భవ, అమ్మ భగవంతుడితో సమానం కాదు, భగవంతుడే అమ్మగా ఉన్నది. మాతృదేవో భవ, పితృదేవో భవ, తండ్రి కూడా అంతే. ఎంత కష్టపడ్డా పిల్లల యొక్క వృద్ధిని కోరుకుంటాడు. కాబట్టి ఎప్పుడూ కూడా తండ్రిని అట్లా గౌరవించాలి, గురువుని అట్లా గౌరవించాలి. అలా గౌరవించగలిగితేనే పిల్లలు పైకి వస్తారు. మీ అందరూ ఈ విషయాలు గుర్తుపెట్టుకుని చక్కగా జీవితంలో బాగా వృద్ధిలోకి రావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నాకేం కోరికలు లేవు, నేనేం మీ నుంచి ఆశించలేదు. కేవలం పిల్లలకి 4 మంచి మాటలు చెప్పాలన్న పవిత్ర హృదయంతో రావడం జరిగిందంతే. కాబట్టి ఇక్కడతో నా ప్రసంగాన్ని పూర్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.